Good morning students. This is SR Tejasvi working as a chemistry lecturer in Sir CRR College for Women, Eluru. In this semester 6, I am dealing 3rd BSc Chemistry Cluster A2. Title of the paper is Instrumental Methods of Analysis. Today in this PPT, I would like to explain Unit 5 topic Instrumentation of Atomic Emission Spectroscopy, Interference of Atomic Absorption Spectroscopy. Instrumentation of Atomic Emission Spectroscopy. అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోమీటర్ ఎలా అయితే వర్క్ చేస్తుందో అటామిక్ ఎమిషన్ స్పెక్ట్రోమీటర్ కూడా అలాగే వర్క్ చేస్తుంది. కానీ రెండిటి యొక్క డిఫరెన్స్ ఏంటంటే అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోమీటర్లో శాంపిల్ ఎప్పుడైతే ఎగ్జైటేషన్ సోర్స్ అనేది శాంపిల్ మీద ఫాలో అవుతుందో ఆ సోర్స్ని అది అబ్జార్బ్ చేసుకుని ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని లోవర్ ఎనర్జీ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి ఎగ్జైట్ అవుతుంది. అవునా? ఎంత అబ్జార్బ్ అనేది అయ్యింది అనేది అబ్జార్ప్షన్ స్పెక్ట్రోమీటర్లో మనం తెలుసుకుంటాం. అదే ఎమిషన్ స్పెక్ట్రోమీటర్లో ఏం జరుగుతుంది? ఎగ్జైట్ అయిన తర్వాత అక్కడ ఎగ్జైటెడ్ స్టేట్లో ఆ పర్టికులర్ యాటమ్ అనేది స్టేబుల్గా ఉండకపోవడం వల్ల, అన్స్టేబుల్గా ఉండడం వల్ల ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి రిటర్న్ అవుతుంది. అలా రిటర్న్ అవుతున్నప్పుడు కొంత ఎనర్జీని ఎమిట్ చేస్తూ రిటర్న్ అవుతుంది అనమాట. ఆ ఎమిట్ చేసిన ఎనర్జీని డిటెక్టర్ అనేది డిటెక్ట్ చేస్తుంది. ఎంత ఎనర్జీని ఎమిట్ చేసింది ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్ రావడానికి ఎంత ఎనర్జీ అనేది ఎమిట్ అయ్యింది అనేది డిటెక్టర్ ద్వారా డిటెక్ట్ అనేది చేస్తుంది. ఈ విధంగా అటామిక్ ఎమిషన్ స్పెక్ట్రోమీటర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మనం ఏదైతే డిటెక్టర్ అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోమీటర్లో ఏ డిటెక్టర్ని యూస్ చేసాము? ఫోటో మల్టిప్లైయర్ ట్యూబ్ని యూస్ చేసాం. ఇక్కడ కూడా సేమ్ అదే డిటెక్టర్ని యూస్ చేస్తాం. డిఫరెన్స్ ఏంటి? ఇందులో ఎమిషన్ స్పెక్ట్రమ్ని డిటెక్ట్ చేస్తుంది, అక్కడ వచ్చేటప్పటికి అబ్జార్ప్షన్ స్పెక్ట్రా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఎగ్జైటేషన్ ఆర్ అటమైజేషన్ చూసినట్టయితే సాలిడ్ శాంపిల్ సొల్యూషన్ కానీ లిక్విడ్ శాంపిల్ సొల్యూషన్ కానీ తీసుకున్నప్పుడు ఫస్ట్ వాటిని గ్యాసెస్ యాటమ్ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత ఆ శాంపిల్ని ఏం చేయాలి? ఎగ్జైట్ అనే చేయాలి. ఇక్కడ ఎగ్జైటేషన్కి యూస్ చేసే మెథడ్స్ అనేది కామన్గా యూస్ చేసే మెథడ్స్ ఏంటంటే ఫ్లేమ్స్ అండ్ ప్లాస్మాస్. ఓకేనమ్మా? ఇప్పుడు ఏంటంటే ఈ ఎగ్జైటేషన్ ఆర్ అటమైజేషన్లో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ విధంగా గ్యాసెస్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత వాటిని ఎగ్జైట్ అనేది చేస్తాం, అంటే అటమైజేషన్ అనేది చేయాలి. ఓకేనమ్మా? ఇక్కడ మెయిన్గా ఏం నెససరీ అంటే ఓన్లీ ఎమిటెడ్ రేడియేషన్స్ని కలెక్ట్ చేసి అనలైజ్ చేసి వాటిని ఏం చేయాలి? వాటిని ఏం చేస్తున్నామా? రికార్డ్ అనేది చేస్తుంది. మెయిన్ నెససరీ కండిషన్ ఏంటంటే ఓన్లీ ఎమిటెడ్ రేడియేషన్ మాత్రమే కలెక్ట్ అయ్యేటట్టు ఇన్స్ట్రుమెంట్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనమ్మా? లాస్ట్కి డిటెక్టర్ ఏం చేస్తుందమ్మా? ఈ ఎమిట్ అయిన రేడియేషన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్ లాగా కన్వర్ట్ చేసి వాటిని రికార్డింగ్ డివైస్లోకి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ రికార్డింగ్ డివైస్ని ఏమంటారంటే రికార్డర్ అంటారు. వచ్చిన సిగ్నల్స్ని రికార్డింగ్ డివైస్ అంటే రికార్డర్లోకి ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ఆ రికార్డర్ ఏం చేస్తుంది? ఎమిషన్ స్పెక్ట్రమ్ని ఒక చార్ట్ మీద ప్రింట్ ఫామ్లో మనకి ఇస్తుంది అనమాట. ఈ విధంగా ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దాంట్లో ఫస్ట్ మెథడ్ మనం ఏమన్నాము? ఎగ్జైటేషన్ సోర్స్ ప్లాస్మా అన్నాం. ప్లాస్మా ఏంటి? వన్ ఆఫ్ ద 4 ఫండమెంటల్ స్టేట్స్లో ఫండమెంటల్ స్టేట్స్ ఎన్ని ఉంటాయి? స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఎన్నమ్మా? 4 టైప్స్ ఉంటాయి. వాటిలో ఒక స్టేట్ ఏంటి? ప్లాస్మా. ఈ ప్లాస్మా వచ్చేటప్పటికి ఫస్ట్ ఏం చేస్తున్నామంటే గ్యాస్ యాటమ్స్ని కానీ గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ గ్యాస్ యాటమ్స్ని హీట్ అనేది చేస్తుంది. హీట్ చేసినప్పుడు ఆ యాటమ్స్ మాలిక్యూల్స్ గ్యాస్ మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి? అయోనైజ్ అవుతున్నాయి. అయోనైజ్ అయ్యి అవి ఎలా టర్న్ అవుతున్నాయి? ప్లాస్మా లాగా టర్న్ అవుతున్నాయి. ప్లాస్మాకి ఏముంటాయంటే విచ్ కంటైన్స్ చార్జ్డ్ పార్టికల్స్ లైక్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్. ఓకేనమ్మా? ప్లాస్మాని ఎలా డిస్క్రైబ్ చేశారో చూద్దాం. ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ మీడియం ఆఫ్ పాజిటివ్ అండ్ negative particles. Plasma is nothing but it's an electrically neutral medium of positive and negative particles. That is nothing but its overall charge of plasma is 0. Okay. In plasma, 2 types of organ sources are used. Okay. First of all, let us see first organ source, that is nothing but radio frequency AC coupled to the gas. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ ఏసీ అనేది గ్యాస్తో కపుల్ అవుతుందన్నమాట. కపుల్ అయినప్పుడు కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఓకేనమ్మా? ఆ ఎనర్జీ అనేది మనకి శాంపిల్ మీద ఫాల్ అయినప్పుడు ఎగ్జైటేషన్ జరిగి గ్రౌండ్ స్టేట్కి వస్తున్నప్పుడు కొంత ఎనర్జీని ఎమిట్ చేసుకుంటూ గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. ఎంత ఎనర్జీ ఎమిట్ అయ్యింది అనేది డిటెక్టర్ ద్వారా డిటెక్ట్ చేస్తారు.
ఓకేనమ్మా. సో ఇలా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా గ్యాస్తో రేడియో ఫ్రీక్వెన్సీ ఏసీ అనేది కపుల్ అయినప్పుడు ఆ ప్రాసెస్ని ఏమంటారు అంటే ఇండక్టివ్లీ కపుల్డ్ ప్లాస్మా అంటారు. సో ఆ ప్లాస్మాని ఏమంటారమ్మా? ఇండక్టివ్లీ కపుల్డ్ ప్లాస్మా, షార్ట్ ఫామ్లో ఐసిపి అని అంటారు. ఓకే, అదర్ మెథడ్ ఏంటంటే డీసీ ఎక్సైటేషన్, దాన్ని డైరెక్ట్ కరెంట్ ప్లాస్మా డీసీపీ అని కూడా అంటారు. సో కంపేరింగ్ టు ఐసిపి అండ్ డీసీపీ అంటే ఇండక్టివ్లీ కపుల్డ్ ప్లాస్మా అండ్ డైరెక్ట్ కరెంట్ ప్లాస్మా, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇండక్టివ్లీ కపుల్డ్ ప్లాస్మా అనేది మోర్ సెన్సిటివ్గా ఉంటుంది కంపేరింగ్ టు డైరెక్ట్ కరెంట్ ప్లాస్మా. వేరస్ డైరెక్ట్ కరెంట్ ప్లాస్మా ఇండక్టివ్లీ కపుల్డ్ ప్లాస్మాతో కంపేర్ చేస్తే లెస్ ఎక్స్పెన్సివ్. సో అమాంగ్ టూ టైప్స్ ICP is more sensitive but DCP is less expensive. నెక్స్ట్ మెథడ్ ఫ్లేమ్స్. ఆల్రెడీ మనం ఫ్లేమ్స్ గురించి అటామిక్ అబ్సార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీలో ఆల్రెడీ మనం చూసాము. సో ఫ్లేమ్ ఏం చేస్తుంది? ఫ్లేమ్ ఎప్పుడైతే శాంపుల్ అనేది ఫ్లేమ్ మీద వెళ్తుందో, వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ అసలు శాంపుల్ ఏం చేస్తుంది? వాటిని బర్నర్లోకి శాంపుల్ సొల్యూషన్ అనేది పాస్ అయినప్పుడు ఏవైతే ఎనలైజ్ చేయాలనుకుంటున్నారో ఆ శాంపుల్ ఎనలైజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఎనలైజ్ చేయాల్సిందంతా ఏమవుతుంది? ఫ్లేమ్లోకి పాస్ అయ్యి ఫైన్ స్ప్రే లాగా కన్వర్ట్ అవుతుంది. దాన్నే న్యూబిలైజేషన్ ప్రాసెస్ అని అంటారు. అవునా? సో ఫ్లేమ్లో ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే సొల్యూషన్ అనేది ఫ్లేమ్లోకి ఎంటర్ అవుతుందో, ఎంటర్ అయినప్పుడు దాంట్లో సొల్యూషన్లో ఉన్న సాల్వెంట్స్ని ఫస్ట్ ఏం చేస్తుంది? ఎవాపరేట్ అనేది చేస్తుంది. ఎవాపరేట్ చేసి ఫైన్లీ డివైడెడ్ సాలిడ్ పార్టికల్స్ని ఉంచుతుంది. అంటే సొల్యూషన్లో ఉన్న సాల్వెంట్ ఎవాపరేట్ అయిపోయి ఫైన్లీ డివైడెడ్ సాలిడ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అవి హాటెస్ట్ రీజియన్, ఫ్లేమ్లో ఉన్న హాటెస్ట్ రీజియన్లోకి ఎంటర్ అయినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సాలిడ్ పార్టికల్స్ అనేవి, ఫైన్లీ డివైడెడ్ సాలిడ్ పార్టికల్స్ అనేవి గ్యాసెస్ యాటమ్స్ కింద అండ్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే సాలిడ్ నుంచి గ్యాసెస్ యాటమ్స్, అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, హాటెస్ట్ రీజియన్ ఆఫ్ ద ఫ్లేమ్ వేర్ గ్యాసెస్ యాటమ్స్ ఆర్ అండ్ అయాన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో ఈ రీజియన్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ రీజియన్లో ఏం ప్రొడ్యూస్ అవుతాయి? యాటమ్స్ కానీ అండ్ అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అంట. సో ఈ యాటమ్స్ అనేవి ఏమవుతాయంటే ఫ్లేమ్ ద్వారా వచ్చిన ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. ఎగ్జైటెడ్ స్టేట్కి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. ఎగ్జైటెడ్ స్టేట్ దగ్గర అన్స్టేబుల్గా ఉండడం వల్ల అగైన్ ఏం చేస్తుంది? కొంత ఎనర్జీని, రేడియేషన్, దట్స్ నథింగ్ బట్ ఎనర్జీని ఎమిట్ చేసుకుంటూ గ్రౌండ్ స్టేట్కి రీచ్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఇక్కడ ఇమిటెడ్ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీని మెజర్ అనేది చేస్తారు. ఓకే, ఏం మెజర్ చేస్తుంది? దీని ద్వారా డిటెక్టర్ ఏం మెజర్ చేస్తుంది? రేడియేషన్ యొక్క, ఎమిటెడ్ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీని మెజర్ చేస్తుంది, విచ్ ఈస్ రిలేటెడ్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ రిలేట్ చేసుకుంటూ ఎలిమెంట్ యొక్క ఎంత రేడియేషన్ ఎమిట్ చేస్తుందో దాని యొక్క ఇంటెన్సిటీని ఏం చేస్తున్నామా? మెజర్ చేస్తుంది. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ రిలేట్ చేసుకుంటుంది కాబట్టి క్వాంటిటేటివ్ ఎనాలిసిస్ అనేది జరుగుతుంది. సో ఇది ఏ ఫామ్ చేస్తుందమ్మా? ఆన్ ద బేసిస్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఎనాలిసిస్ అనేది ఈ విధంగా జరుగుతుంది. సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నామా? ఫ్లేమ్స్ ఏం చేస్తుంది? ఫస్ట్ సాల్వెంట్స్ని ఎవాపరేట్ చేస్తుంది అండ్ దెన్ సాల్వెంట్స్ని ఎవాపరేట్ చేసిన తర్వాత ఆ సాలిడ్ పార్టికల్స్ అనేవి హాటెస్ట్ రీజియన్లోకి ఎంటర్ అయినప్పుడు సాలిడ్ పార్టికల్స్ హాటెస్ట్ రీజియన్లో ఎంటర్ అయిన తర్వాత అక్కడ యాటమ్స్, గ్యాసెస్ యాటమ్స్ అండ్ అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ యాటమ్స్ అనేవి ఫ్లేమ్ ద్వారా వచ్చిన ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటూ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది. సో ఎగ్జైటెడ్ స్టేట్ దగ్గర మనకి ఎప్పుడు అన్స్టేబిలిటీ అనేది ఉండదు కాబట్టి అన్స్టేబుల్గా ఉండడం వల్ల అగైన్ హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోవర్ ఎనర్జీ స్టేట్కి ఏమవుతుందమ్మా? మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఎలా రిటర్న్ అవుతుంది? ఎనర్జీని ఎమిట్ చేసుకుంటూ రిటర్న్ అవుతుంది. ఆ ఎమిట్ చేసిన ఎనర్జీ యొక్క ఇంటెన్సిటీని ఏం చేస్తున్నాం? ఇక్కడ మెజర్ అనేది చేస్తుంది రిలేటెడ్ టు కాన్సన్ట్రేషన్ అనమాట. సో ఇక్కడ ఏం ఎనాలిసిస్ చేస్తున్నాము అంటే క్వాంటిటేటివ్ ఎనాలిసిస్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఎందుకు అంటే కాన్సన్ట్రేషన్ తెలుసుకుంటున్నాం కాబట్టి క్వాంటిటేటివ్ ఎనాలిసిస్ అనేది జరుగుతుందన్నమాట ఇక్కడ. ఓకే, సో ఈ ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుందని సమరైజ్ చేశారు. చూద్దాము. ఫస్ట్ సొల్యూషన్ అనేది ఫ్లేమ్లోకి ఎంటర్ అయిన వెంటనే దాంట్లో ఉన్న సాల్వెంట్ అనేది ఎవాపరేట్ అయిపోయి సాలిడ్ ఫామ్లో కన్వర్ట్ అయింది. ఓకే, సో ఎంఎక్స్ సొల్యూషన్ గివ్స్ రైజ్ టు ఎంఎక్స్ సాలిడ్. సో అగైన్ ఈ సాలిడ్ అనేది హాటెస్ట్ రీజియన్లోకి ఎంటర్ అయ్యి వేపర్స్ కింద కన్వర్ట్ అయింది. ఆ వేపర్స్ అనేవి యాటమ్ ఆర్ ఎలా జరుగుతుంది? యాటమ్ ఆర్ అయాన్స్ కింద కన్వర్ట్ అవుతుంది.
ఆ యాటమ్స్ అనేవి ఫ్లేమ్ నుంచి వచ్చిన ఎనర్జీని అబ్జర్బ్ చేసుకొని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి ఎగ్జైట్ అవుతుంది. ఓకే, సో ఎగ్జైటెడ్ స్టేట్ దగ్గర స్టేబుల్గా ఉండకపోవడం వల్ల అగైన్ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి ఏమవుతుంది, రిటర్న్ అవుతుంది బై రిలీజింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనమ్మా, ఈ విధంగా మనకి ఫ్లేమ్లో ఈ 5 ప్రాసెస్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఇంటర్ఫీరెన్స్. అసలు ఇంటర్ఫీరెన్స్ అంటే ఏంటంటే, ఏదైతే శాంపుల్ ఉందో శాంపుల్లో ఏ యాటమ్స్ని అయితే మనం అనలైజ్ చేయాలనుకుంటున్నామో ఆ యాటమ్స్ యొక్క యాక్చువల్ వాల్యూ కన్నా, యాక్చువల్ వాల్యూ ఇక్కడ ఏ యాక్చువల్ వాల్యూ అంటే దాని యొక్క అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ యొక్క యాక్చువల్ వాల్యూ కన్నా కంపేర్ చేస్తే ఐదర్ హయ్యర్ వాల్యూ అయినా వస్తుంది, లేకపోతే లోవర్ వాల్యూ అయినా వస్తుంది. అంటే అబ్జార్ప్షన్ అనేది ఐదర్ ఎక్కువగా అయినా జరుగుతుంది, లేకపోతే తక్కువగా అయినా జరుగుతుంది. యాక్చువల్గా జరగాల్సిన దానికన్నా అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అనేది ఐదర్ హయ్యర్గా అయినా ఉంటుంది ఆర్ లోవర్గా ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే ఇంటర్ఫీరెన్స్ అని అంటారు. సో ఇంటర్ఫీరెన్స్ అంటే ఏంటో ఒకసారి మళ్ళీ చూడమ్మా. అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్స్ by analyte atoms in sample is either higher or lower than the equivalent standard, that is nothing but actual value, is known as interference. Again these interference are again divided into two types. They are non-spectral interference, second one spectral interference. These non-spectral interference again subdivided into three types. They are matrix interference, chemical interference and ionization interference. Now let us see matrix interference. This matrix interference is also known as bulk interference. Okay, so it can either enhance or depress the analyte signal. Analyte signal ni enhance ante increase aina chestundi, lekapothe decrease aina chestundi. Ante signal ni either increase aina avutundi or decrease aina chestundi. So దీన్ని ఏమంటారు, ఇంటర్ఫీరెన్స్ అని అంటున్నాం. ఓకేనమ్మా, ఈ మ్యాట్రిక్స్ ఇంటర్ఫీరెన్స్ అనేది జనరల్గా ఎలా అక్కర్ అవుతుందంటే శాంపుల్కి స్టాండర్డ్ సొల్యూషన్ యొక్క ఫిజికల్ శాంపుల్ సొల్యూషన్ అండ్ స్టాండర్డ్ సొల్యూషన్స్ యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అనే డిఫరెంట్గా ఉండడం వల్ల ఈ మ్యాట్రిక్స్ ఇంటర్ఫీరెన్స్ అనే అక్కర్ అవుతుంది. సో ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ డిఫరెన్స్ అని అంటున్నాం కదా, ఏ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ డిఫరెన్స్ ఉన్నాయంటే విస్కాసిటీ ఆఫ్ సొల్యూషన్, శాంపుల్ అండ్ స్టాండర్డ్ యొక్క విస్కాసిటీ ఆఫ్ సొల్యూషన్ డిఫరెంట్గా ఉండడం వల్ల, ఆర్ బర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనే డిఫరెంట్గా ఉండడం వల్ల, యాజ్ వెల్ యాజ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ శాంపుల్ అండ్ స్టాండర్డ్ ఆర్ డిఫరెంట్. సో ఈ విధంగా విస్కాసిటీ, బర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్, సర్ఫేస్ టెన్షన్ డిఫరెంట్గా ఉండడం వల్ల ఈ మ్యాట్రిక్స్ ఇంటర్ఫీరెన్స్ అనేది జనరల్గా అక్కర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇట్ మే బి డ్యూ టు హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ ఇన్ శాంపుల్ సొల్యూషన్ ఆర్ when different solvents are used for sample and standard solutions are at different temperatures. So ఈ మ్యాట్రిక్స్ ఇంటర్ఫీరెన్స్ ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటే విస్కాసిటీ చేంజ్ అవుతుంది, సర్ఫేస్ టెన్షన్ చేంజ్ అవుతుంది అని చెప్పంటున్నాం కదా. ఎందువల్ల ఇది ఇలా చేంజ్ అవుతుందంటే శాంపుల్ సొల్యూషన్లో ఉన్న సాల్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల. ఓకే, హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ ఇన్ శాంపుల్ సొల్యూషన్ ఆర్ వెన్ డిఫరెంట్ సాల్వెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ శాంపుల్. అదేవిధంగా శాంపుల్కి డిఫరెంట్ సాల్వెంట్స్ని యూజ్ చేసినప్పుడు ఆర్ కాన్సన్ట్రేషన్ శాంపుల్లో ఉన్న శాంపుల్ సొల్యూషన్లో ఉన్న సాల్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడం వల్ల, యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ సాల్వెంట్స్ని శాంపుల్లో యూజ్ చేయడం వల్ల, అండ్ స్టాండర్డ్ సొల్యూషన్స్ ఆర్ డిఫరెంట్ అట్ డిఫరెంట్ టెంపరేచర్. స్టాండర్డ్ సొల్యూషన్స్ అనేది డిఫరెంట్ టెంపరేచర్లో ఉండడం వల్ల మనకి మ్యాట్రిక్స్ ఆర్ బల్క్ ఇంటర్ఫీరెన్స్ అనేది జరుగుతుంది అంటున్నారు. ఓకే, సో విస్కాసిటీ చేంజ్ అయినప్పుడు ఇంటెన్సిటీ కూడా చేంజ్ అవుతుంది ఇన్ ఎమిషన్ మెజర్మెంట్లో అంటున్నారు. సో విస్కాసిటీ చేంజ్ అవుతున్నప్పుడు ఎమిషన్ మెజర్మెంట్స్లో దాని యొక్క ఇంటెన్సిటీ కూడా చేంజ్ అవుతుంది అన్నాడు. సో ఇది గ్రాఫికల్ రూపంలో ఇచ్చాడమ్మా, ఒక గ్రాఫ్ రూపంలో. సో సిస్టమేటిక్ డయాగ్రామ్ రిప్రజెంటింగ్ బల్క్ ఇంటర్ఫరెన్స్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్స్ యాక్సిస్లో కాన్సన్ట్రేషన్ తీసుకున్నాడు, వై యాక్సిస్లో అబ్జర్బెన్స్ తీసుకున్నారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఐడియల్ కర్వ్, అంటే యాక్చువల్గా ఆ శాంపుల్లో ఉన్న యాటమ్స్ మనకి అబ్జార్బ్ అవ్వాల్సిన రేడియేషన్ అనేది ఐడియల్ కర్వ్, యాక్చువల్ వాల్యూ అనమాట. యాక్చువల్ అబ్జార్బెన్స్ గ్రాఫ్ ఈ విధంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మ్యాట్రిక్స్ ఇంటర్ఫరెన్స్ వల్ల ఐదర్ ఎన్హాన్స్ అయినా అవుతుంది ఆర్ డిప్రెస్ అయినా అవుతుంది. ఈ విధంగా మ్యాట్రిక్స్ ఇంటర్ఫరెన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కెమికల్ ఇంటర్ఫరెన్స్. ఈ కెమికల్ ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనమ్మా, ఈ కెమికల్ ఇంటర్ఫరెన్స్లో ఏంటంటే అటామైజర్లో కాంపౌండ్ అనేది అటామైజర్ అయినప్పుడు మనకి అక్కడ ఇన్కంప్లీట్ డిసోసియేషన్ అనేది జరుగుతుంది.
సో అటమైజర్ ప్రాసెస్లో కాంపౌండ్లో ఇన్కంప్లీట్ డిసోసియేషన్ అనేది జరుగుతుంది వెన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాంపౌండ్ ఈజ్ మోర్ ఆర్ కాంపౌండ్ ఈజ్ థెర్మల్లీ స్టేబుల్. ఎప్పుడు ఇలాగ ఇన్కంప్లీట్ డిసోసియేషన్ జరుగుతుందంటే కాంపౌండ్ అటమైజేషన్ చేసినప్పుడు కాంపౌండ్ అనేది ఇన్కంప్లీట్ డిసోసియేషన్ అవుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే ఇలాగా ఇన్కంప్లీట్గా అంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ కాంపౌండ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఆర్ కాంపౌండ్ అనేది థెర్మల్లీ స్టేబుల్. సో 2 కండిషన్స్లో మనకి కెమికల్ ఇంటర్ఫిరెన్స్ అనేది జరుగుతుంది. ఈ కెమికల్ ఇంటర్ఫిరెన్స్ దేనివల్ల జరుగుతుందంటే అటమైజేషన్ జరిగినప్పుడు కాంపౌండ్ అనేది ఇన్కంప్లీట్ డిసోసియేషన్ జరుగుతుంది. 2 కండిషన్స్ ఏంటమ్మా? ఐదర్ కాంపౌండ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆర్ కాంపౌండ్ అనేది థర్మల్లీ స్టేబుల్గా ఉండడం వల్ల. ఓకేనమ్మా? సో ఈ కెమికల్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే హై ఫ్లేమ్ టెంపరేచర్ని యూజ్ చేసి కానీ ఆర్ ఎడిషన్ ఆఫ్ అనదర్ థర్మల్లీ మోర్ స్టేబుల్ కాంపౌండ్. సో ఏంటమ్మా అనదర్ థర్మల్లీ మోర్ స్టేబుల్ కాంపౌండ్ యాడ్ చేయడం వల్ల కానీ ఆర్ హై ఫ్లేమ్ టెంపరేచర్ని యూజ్ చేయడం వల్ల కానీ చేయొచ్చు. ఓకేనమ్మా? సో కొన్ని సందర్భాల్లో హై ఫ్లేమ్ టెంపరేచర్ని యూజ్ చేయని సందర్భాల్లో ఏం చేస్తారమ్మా థర్మల్లీ మోర్ స్టేబుల్ కాంపౌండ్స్ని యాడ్ చేసి దాని ద్వారా ఈ కెమికల్ ఇంటర్ఫిరెన్స్ని మినిమైజ్ అనేది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే అల్యూమినియం మెగ్నీషియం అనేవి మిక్స్డ్ ఆక్సైడ్. సో ఈ మిక్స్డ్ ఆక్సైడ్ ఎప్పుడు స్టేబుల్ మిక్స్డ్ ఆక్సైడ్ అంటున్నాం. సో ఇవి ఏంటంటే థర్మల్లీ స్టేబుల్ మిక్స్డ్ ఆక్సైడ్స్. ఏం స్టేబుల్ అమ్మా? థర్మల్లీ స్టేబుల్ మిక్స్డ్ ఆక్సైడ్స్. సో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది అల్యూమినియం అండ్ మెగ్నీషియం అనేది థర్మల్లీ స్టేబుల్ మిక్స్డ్ ఆక్సైడ్స్ కాబట్టి ఇవి కెమికల్ ఇంటర్ఫిరెన్స్ని ఇస్తుంది. ఎందుకని కెమికల్ ఇంటర్ఫిరెన్స్ వస్తుంది దీనికి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కెమికల్ ఇంటర్ఫిరెన్స్ రావడానికి ఒక కండిషన్ ఏంటి థర్మల్లీ స్టేబుల్ కాంపౌండ్స్ ఉండడం వల్ల కూడా కెమికల్ ఇంటర్ఫిరెన్స్ అనే అక్కర్ అవుతున్నాయి అని చెప్పుకున్నాం. అవునా? సో ఇక్కడ అల్యూమినియం మెగ్నీషియం ఏంటమ్మా థర్మల్లీ స్టేబుల్ మిక్స్డ్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తున్నాయి. ఓకేనా? సో ఇవి మోర్ థర్మల్లీ బికాస్ ఆఫ్ దేర్ థర్మల్ స్టెబిలిటీ దాని యొక్క థర్మల్ స్టెబిలిటీ వల్ల అల్యూమినియం ఉన్నప్పుడు మెగ్నీషియం యొక్క అబ్జార్బెన్స్ అనేది లో రిజల్ట్ అనేది వస్తుంది. అంటే అల్యూమినియం ప్రెసెన్స్ ఆఫ్ అల్యూమినియం ఉన్నప్పుడు మెగ్నీషియం యొక్క రిజల్ట్ అనేది ఏమవుతుందంట లో అవుతుంది. సో అప్పుడు జరగాల్సిన అబ్జర్వేషన్ కన్నా అవ్వాల్సిన అబ్జర్వేషన్ కన్నా ఇక్కడ ఏం జరుగుతుంది అబ్జర్బెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇలా తక్కువ ఉండడం కూడా ఏంటమ్మా ఇంటర్ఫీరెన్సే కదా. సో ఈ ఇంటర్ఫీరెన్స్ని రిమూవ్ చేయడానికి మెగ్నీషియం అనేది దాని యొక్క రిజల్ట్ తగ్గిపోయింది కాబట్టి ఆ రిజల్ట్ తగ్గకుండా మినిమైజ్ చేయడానికి రిమూవ్ చేయడానికి ఈ సిస్టంలో ఏం యాడ్ చేస్తున్నారంటే ల్యాంథనమ్ని యాడ్ చేస్తున్నాం. ఎందుకని ల్యాంథనమ్ని యాడ్ చేస్తున్నారంటే ల్యాంథనమ్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్ అనేది కంపేరింగ్ టు మెగ్నీషియం అండ్ అల్యూమినియం ఆక్సైడ్తో కంపేర్ చేస్తే ల్యాంథనమ్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్ అనేది మోర్ స్టేబుల్గా ఉంటాయి. మోర్ స్టేబుల్ మిక్స్డ్ ఆక్సైడ్స్ అన్నమాట. ఓకేనమ్మా? అల్యూమినియము మెగ్నీషియం అండ్ అల్యూమినియం మిక్స్డ్ ఆక్సైడ్తో కంపేర్ చేస్తే ల్యాంథనమ్ అండ్ అల్యూమినియం అనేవి మోర్ స్టేబుల్ మిక్స్డ్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఓకేనమ్మా? సో ఇప్పుడు ఏం జరుగుతుంది ల్యాంథనం ఎప్పుడైతే యాడ్ చేసామో ల్యాంథనము అల్యూమినియం అంటే మెగ్నీషియం అండ్ అల్యూమినియం ఆక్సైడ్లో ఉన్న అల్యూమినియం అనేది ల్యాంథనం ఆక్సైడ్తో కంబైన్ అయిపోయి ల్యాంథనం అల్యూమినియం ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఏమి మిగిలిపోయింది ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది లాస్ట్కి ఆ సిస్టంలో నుంచి రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయిన తర్వాత మెగ్నీషియంని ఫ్లేమ్ ద్వారా అటమైజేషన్ చేసి దాని ద్వారా లాస్ట్కి మెగ్నీషియం యొక్క రిజల్ట్ని డిటర్మైన్ అనేది చేస్తారు. ఓకేనమ్మా? సో ఈ విధంగా దాని యొక్క గ్రాఫ్ అనేది ఉంటుందన్నమాట. చూసినట్టయితే ఎక్స్ యాక్సిస్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెగ్నీషియం తీసుకున్నారు, వై యాక్సిస్లో అబ్జార్బెన్స్ తీసుకున్నారు. సో యాక్చువల్గా ల్యాంథనం యాడ్ చేయకముందు మెగ్నీషియం అండ్ అల్యూమినియం ఆక్సైడ్స్ ఏమని చెప్పుకున్నాం థర్మల్లీ మోర్ స్టేబుల్ కాబట్టి మెగ్నీషియం యొక్క కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. గమనించారు ఇక్కడ మీరు ఇంక్రీజ్ అవుతూ వచ్చి దాని యొక్క రిజల్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఎప్పుడైతే ల్యాంథనం ఈ సిస్టమ్కి యాడ్ చేసామో ఏమైందమ్మా మెగ్నీషియం యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయింది. అంటే ల్యాంథనం అండ్ అల్యూమినియం ఆక్సైడ్స్ అనే ఫామ్ అవి మెగ్నీషియం ఆక్సైడ్ని సెపరేట్ చేస్తున్నారు. రిలీజ్ చేయడం వల్ల ఈ సిస్టమ్ నుంచి మెగ్నీషియం ఆక్సైడ్ రిలీజ్ అయ్యి లాస్ట్కి ఏం జరుగుతుంది మెగ్నీషియంని ఫ్లేమ్ ద్వారా అటమైజేషన్ అనేది చేసి నెక్స్ట్ ఏమవుతుందమ్మా దాని ద్వారా ఎగ్జైట్ అవుతుంది. ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి అగైన్ రిటర్న్ అవుతున్నప్పుడు రేడియేషన్ ఎమిట్ చేసుకుంటూ వస్తుంది. దాన్ని
డిటెక్టర్ డిటెక్ట్ చేసి ఈ విధంగా అబ్జార్బెన్స్ని ఇస్తుందన్నమాట. ఓకే, ఇది కెమికల్ ఇంటర్ఫిరెన్స్. నెక్స్ట్ అయనైజేషన్ ఇంటర్ఫిరెన్స్. నెక్స్ట్ ఏముంటామా, అయనైజేషన్ ఇంటర్ఫిరెన్స్. ఈ అయనైజేషన్ ఇంటర్ఫిరెన్స్ చూసినట్టయితే ఈ ఇంటర్ఫిరెన్స్ దేనివల్ల వస్తుందంటే మెయిన్ కండిషన్ ఎందువల్ల వస్తుందమ్మా, హై టెంపరేచర్ ఆఫ్ ద ఫ్లేమ్. హై టెంపరేచర్ ఆఫ్ ద ఫ్లేమ్ అనేది అయనైజేషన్ ఇంటర్ఫిరెన్స్కి కాస్ అనమాట. ఓకే, సో ఈ హై టెంపరేచర్ ఆఫ్ ఫ్లేమ్ యూజ్ చేసినప్పుడు ఎలా జరుగుతుంది, ఇంటర్ఫిరెన్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఓకే, సో ఎప్పుడైతే హై టెంపరేచర్ ఫ్లేమ్ యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఎప్పుడైనా హై టెంపరేచర్ అనేది యూజ్ అయినప్పుడు శాంపుల్లో ఉన్న మెటల్ ఆటమ్స్ అనేవి యాక్చువల్గా అయోనైజ్ అవ్వాల్సిన దానికన్నా ఏమవుతుందంటే వాటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా రిమూవ్ అయ్యి అయోనైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, అయోనైజేషన్ జరిగినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే హై టెంపరేచర్ ఫ్లేమ్ని యూజ్ చేసుకొని అబ్జర్వ్ చేసుకొని యాటమ్స్ అనేవి వాటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తుందమ్మా, రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయినప్పుడు గ్రౌండ్ స్టేట్లో ఉండాల్సిన యాటమ్స్ని ఏం చేస్తుంది, అది రెడ్యూస్ అనేది చేస్తుంది. సో ఫ్లేమ్ అనేది గ్రౌండ్ స్టేట్లో ఉండాల్సిన యాటమ్స్ని రెడ్యూస్ చేయడం వల్ల వాటి యొక్క అబ్జార్ప్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది, అంతే కదా. సో లాస్ట్ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి రిమూవ్ అయినాయి అంటే వాటిలో ఉన్న యాటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి రిమూవ్ అవుతున్నాయి. సో రిమూవ్ అవుతుందంటే వాటి యొక్క నెంబర్ ఆఫ్ గ్రౌండ్ స్టేట్లో ఉండాల్సిన యాటమ్స్ ఏమైనట్టు రెడ్యూస్ అనేది అయ్యింది. సో ఇలా రెడ్యూస్ అవడం వల్ల అబ్జార్ప్షన్ ఏమవుతుంది, ఆబ్వియస్గా రెడ్యూస్ అనేది అవుతుందన్నమాట. సో ఈ విధంగా హై ఫ్లేమ్ టెంపరేచర్ యూజ్ చేసినప్పుడు ఈ విధంగా అయనైజేషన్ ఇంటర్ఫీరెన్స్ అనేది జరుగుతుంది. సో ఈ ఇంటర్ఫీరెన్స్ని కంట్రోల్ చేయడానికి ఎక్సెస్గా ఈజీలీ అయోనైజ్డ్ ఎలిమెంట్స్ని శాంపుల్కి అండ్ స్టాండర్డ్కి ఏం చేయాలంటే యాడ్ చేయాలి. ఓకే, శాంపుల్కి స్టాండర్డ్కి ఏమి యాడ్ చేయాలంటే ఈజీలీ అయోనైజ్డ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. సో ఈజీలీ అయోనైజ్డ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఈజీలీ అయోనైజ్డ్ ఎలిమెంట్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో శాంపుల్తో పాటు ఈ ఈజీలీ అయోనైజ్డ్ ఎలిమెంట్స్ ఏమవుతుందంటే ఫస్ట్ అవి ఎలక్ట్రాన్స్ని రిమూవ్ అయిపోతాయి. ఓకేనమ్మా, సో అవి రిమూవ్ అయిపోయి శాంపుల్ ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. దాని ద్వారా మనకి ఎంత అబ్జార్ప్షన్ అనేది కావాలో దాని నుంచి అబ్జార్ప్షన్ అనేది డిటెక్టర్ అనేది అబ్జార్బ్ చేస్తుంది. లాస్ట్కి డిటెక్ట్ అనేది ఎంత అబ్జార్బెన్స్ అనేది వచ్చిందనేది డిటెక్ట్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనమ్మా, సో ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ ఈజీలీ అయోనైజ్డ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నామని కదా. సో ఈజీలీ అయోనైజ్డ్ ఎలిమెంట్స్ ఏంటంటే పొటాషియం, సోడియం ఇవన్నీ ఈజీలీ అయోనైజ్డ్ ఎలిమెంట్స్ అనమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే కాల్షియం యొక్క అయోనైజేషన్ ఇంటర్ఫీరియన్స్ని కరెక్ట్ చేయడానికి ఏం యాడ్ చేశారంటే లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ని సొల్యూషన్కి యాడ్ చేశారు. సో ఏంటమ్మా, సొల్యూషన్లో ఉన్న కాల్షియం యొక్క అయోనైజేషన్ ఇంటర్ఫీరెన్స్ని కరెక్ట్ చేయడానికి ఆ సొల్యూషన్కి ఎక్సెస్గా ఏం యాడ్ చేశారమ్మా, సోడియం కానీ ఆ పొటాషియం సాల్ట్స్ని కానీ సొల్యూషన్లో యాడ్ చేశారు శాంపుల్ సొల్యూషన్లో. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే సిన్స్ ఈచ్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ పొసెస్ ఏ లోవర్ అయనైజేషన్ పొటెన్షియల్ దాన్ డస్ కాల్షియం. సో వీటికి ఏముంటుంది, అయనైజేషన్ పొటెన్షియల్ అనేది కాల్షియం కన్నా వీటికి తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉండడం వల్ల ఈజీగా సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఉన్న ఎలక్ట్రాన్స్ని ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. దేర్ ఎలక్ట్రాన్స్ విల్ బి మోర్ ఈజీలీ రిమూవ్డ్ అండ్ కాల్షియం రిమైన్ యాజ్ ద వేపరైజ్డ్ మెటల్. సో వీటిలో ఉన్న ఆ సాల్ట్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా రిమూవ్ అయిపోయి కాల్షియం అనేది వేపరైజ్డ్ మెటల్ కింద రిమైన్ అవుతుంది. ఓకేనమ్మా, సో ఆ విధంగా ఎంతైతే కాల్షియం వేపర్స్ అనేది వేపరైజేషన్ మెటల్ కింద ఎలా అయితే ఉంటుందో సో దాని ద్వారా అబ్జార్బెన్స్ అనేది జరిగి ఫ్లేమ్ ద్వారా వచ్చిన ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తుంది. ఎంత అబ్జార్బెన్స్ అనేది వచ్చిందనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుందమ్మా. మనం గ్రాఫ్ చూసినట్టయితే సో జనరల్గా మెటల్ ఒకటే యూజ్ చేసినప్పుడు దాని యొక్క అబ్జార్బెన్స్ ఏమైంది, డిక్రీజ్ అయింది. ఓకేనమ్మా, సో ఈ విధంగా డిక్రీజ్ అయింది. ఈ రెండింటిని చూడమ్మా. సో చూసినట్టే కంపేర్ చేస్తే ఓన్లీ మెటల్ కాల్షియం మెటల్ ఒక్కటి తీసుకున్నప్పుడు మనకి ఏం జరిగింది, డిక్రీజ్ అయింది అబ్జార్బెన్స్. అలా కాకుండా ఆ మెటల్కి ఎక్సెస్గా పొటాషియం యాడ్ చేసినప్పుడు పొటాషియం అనేది ఫస్ట్ ఈజీలీ దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి రిమూవ్ అయిపోయి ఇక్కడ వేపరైజ్డ్ మెటల్ అనేది మిగులుతుంది.
సో దాని ద్వారా ఎంత అబ్జార్బెన్స్ అనేది వచ్చిందో చూసినట్టయితే వాటి యొక్క అబ్జార్బెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏమో జరిగినక్కడే కదా అక్కడ దాని ఇంటర్ఫీరియన్స్ని మనం మినిమైజ్ చేసాము అని అర్థం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ స్పెక్ట్రల్ ఇంటర్ఫీరెన్స్. సెకండ్ మెథడ్ ఏంటమ్మా? స్పెక్ట్రల్ ఇంటర్ఫీరెన్స్. ఈ స్పెక్ట్రల్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఎందువల్ల వస్తుందో చూద్దాం. ఈ స్పెక్ట్రల్ ఇంటర్ఫీరెన్స్ దేనివల్ల వస్తుందంటే మనం ఏదైతే శాంపుల్ యొక్క అబ్జార్బెన్స్ రేడియేషన్ని, అంటే వాటి యొక్క శాంపుల్ యొక్క అబ్జార్ప్షన్ మనం ఏదైతే డిటెక్ట్ చేయాలనుకుంటున్నామో శాంపుల్ యొక్క అబ్జార్ప్షన్ కాకుండా ఇంటర్ఫీరింగ్ స్పీసెస్ అంటే అదర్ స్పీసెస్, శాంపుల్లో ఉన్న అదర్ స్పీసెస్ కూడా ఓకే వాటి యొక్క అబ్జార్ప్షన్ కూడా ఇక్కడ డిటెక్ట్ అనేది అవుతుంది. అంటే ఇంటర్ఫీరింగ్ స్పీసెస్ శాంపుల్లో ఉన్న ఏదైతే మనం అనలైజ్ చేయాలనుకుంటున్నామో అది కాకుండా దాని చుట్టూ ఉన్న ఇంటర్ఫీరింగ్ స్పీసెస్ అదర్ యాటమ్స్ కూడా వాటి యొక్క అబ్జార్ప్షన్ కూడా ఇక్కడ మెజర్ అనేది జరుగుతుంది. ఈ మెజర్ అనేది జరిగినప్పుడు ఐదర్ మనకి ఇంటర్ఫీరింగ్ స్పీసెస్ అనేవి ఏమవుతున్నాయి అంటే ఐదర్ ఓవర్లాప్ ఆర్ లైస్ వెరీ క్లోజ్ టు ద ఎన్లైట్ అబ్జార్ప్షన్ లైన్. సో మనకి అవ్వాల్సిన అబ్జార్ప్షన్ లైన్కి శాంపుల్ ఎక్కడైతే అబ్జార్ప్షన్ లైన్ ఇచ్చిందో అక్కడ ఈ ఇంటర్ఫీరింగ్ స్పేసెస్ కూడా ఏం జరుగుతున్నాయి అంటే ఐదర్ శాంపుల్ అబ్జార్ప్షన్ లైన్కి ఓవర్లాప్ అయినా అవుతుంది ఆర్ వెరీ క్లోజ్గా అయినా ఉంటుందన్నమాట. ఓకే, అంటే మనకి మెయిన్ ఈ స్పెక్ట్రల్ ఇంటర్ఫీరెన్స్ ఎందువల్ల వస్తుందంటే అబ్జార్ప్షన్ ఆఫ్ అన్ ఇంటర్ఫీరింగ్ స్పేసెస్ యొక్క అబ్జార్ప్షన్ అనేది మనకి ఓవర్లాప్ అయిన అబ్జార్ప్షన్ ఏదైతే మనం శాంపుల్ తీసుకున్నామో శాంపుల్ అబ్జార్ప్షన్ లైన్కి ఐదర్ ఓవర్లాప్ అయినప్పుడు కానీ ఆర్ వెరీ క్లోజ్ టు ద ఎన్లైట్ అబ్జార్ప్షన్ లైన్ ఆర్ ఏంటమ్మా ఎన్లైట్ యొక్క అబ్జార్ప్షన్ లైన్కి చాలా క్లోజ్గా ఉండడం వల్ల కానీ ఈ స్పెక్ట్రల్ ఇంటర్ఫీరెన్స్ అనేది వస్తుంది. ఓకేనమ్మా. సో బట్ ఇట్ ఈజ్ ఏ రేర్ ప్రాబ్లమ్ ఇన్ అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అంటే బై చూసింగ్ అనదర్ లైన్ ఫర్ ఎనాలిసిస్. సో ఏదైనా అనదర్ లైన్ ఏమైనా ఉందేమో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని వాటిని అనదర్ లైన్ తీసుకొని అనలైజ్ చేసి వీటిని కంట్రోల్ చేస్తారంట. అండ్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సీరియస్ ఓవర్లాపింగ్ ఇస్ ద మెగ్నీషియం ట్రిప్లెట్. సో ట్రిప్లెట్ మనం చూసినట్టయితే మెగ్నీషియం ట్రిప్లెట్లో కూడా ఈ విధంగా ఓవర్లాపింగ్ అనేది జరుగుతుందంట. మనం చూసినట్టయితే 4031, 4033 అండ్ 4035 యాంగ్స్టమ్స్. గ్యాలియం లైన్ చూసినట్టయితే గ్యాలియం అండ్ పొటాషియం డబ్లెట్. సో గ్యాలియం లైన్ యాజ్ వెల్ యాజ్ పొటాషియం డబ్లెట్ లైన్ కూడా గ్యాలియం అండ్ పొటాషియం ఉన్నప్పుడు ఈ విధంగా నియర్లీ ఈక్వల్ అబ్జార్ప్షన్ లైన్స్ని వెరీ క్లోజ్ అబ్జార్ప్షన్ లైన్స్ని ఇస్తుందంట. చూడమ్మా, గ్యాలియం లైన్ చూసినట్టయితే 4033 యాంగ్స్టమ్స్ అండ్ పొటాషియం డబ్లెట్ చూసినట్టయితే 4044, 4047 యాంగ్స్టమ్స్ అనే ఉంటుందంట. సో ఈ టైప్ ఆఫ్ ఓవర్లాపింగ్ అనేది ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తారంటే సెలెక్టింగ్ అదర్ స్పెక్ట్రల్ లైన్స్. సో అదర్ స్పెక్ట్రల్ లైన్స్ని సెలెక్ట్ చేసుకొని వీటిని ఓవర్కమ్ చేస్తారు. సో ఈ స్పెక్ట్రల్ ఇంటర్ఫరెన్స్ మెయిన్ దేనివల్ల వస్తుందంటే ఇంటర్ఫీరింగ్ స్పీసెస్ యొక్క అబ్జార్ప్షన్ కూడా శాంపుల్ అబ్జార్ప్షన్ లైన్కి ఐదర్ క్లోజ్గా ఉండడం వల్ల కానీ ఆర్ ఓవర్లాప్ అవ్వడం వల్ల కానీ ఈ స్పెక్ట్రల్ ఇంటర్ఫీరెన్స్ అనేది వస్తుంది. సో వీటిని ఓవర్కమ్ చేయడానికి అనదర్ లైన్ ఫర్ ఎనాలిసిస్ అనేది జరిగినప్పుడు అనదర్ లైన్ని చూస్ చేసుకొని అనలైజ్ చేసినప్పుడు మనకి ఈ స్పెక్ట్రల్ ఇంటర్ఫీరెన్స్ అనేది కంట్రోల్ అవుతుంది అంటారు. ఓకే, frequently asked questions. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్ అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఎగ్జైటేషన్ అండ్ గెటింగ్ శాంపిల్స్ ఇంటూ గ్యాస్ ఫేజ్. ఎక్స్ప్లెయిన్ అటామిక్ ఎమిషన్ అండ్ అటామిక్ ఫ్లోరెసెన్స్ స్పెక్ట్రోస్కోపీ. సో ఇవి ఫ్రీక్వెంట్గా ఈ యూనిట్లో ఈ చాప్టర్లో అడిగిన క్వశ్చన్స్ అమ్మా. రిఫరెన్స్ బుక్స్ ఇవి. థ్యాంక్ యూ.